సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగం వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. సత్యార్థ ప్రకాశం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. నమస్తే. నమస్తే ఆచార్యజీ. 83వ పేజీ సత్యార ప్రకాశం 4వ సమోల్లాసం 83వ పేజీలో చూడండి. సాయం సాయం గృహపతిర్ను అగ్ని ప్రాతః ప్రాతః సౌమనసస్య ధాత ప్రాతర్ ప్రాతర్ గృహపతిర్ను అగ్ని సాయం సాయం సౌమనసస్య ధాత. ఇదే అయిపోయింది. అథర్వవేదము 19వ కాండము 7వ అనువాకము 3-4 మంత్రం సంఖ్య. తస్మాద్ అహోరాత్రస్య సంయోగే బ్రాహ్మణః సంధ్యాముపాసీత ఉద్యంతం అస్తయంతం ఆదిత్యం అభిధ్యాయన్. షడ్వింశ బ్రాహ్మణం. తస్మాద్ ఇక ఈ యొక్క సాయం సాయం ప్రాతః ప్రాతః సూర్యుడు అస్తమించే సమయంలో, సూర్యుడు ఉదయించే సమయంలో, అహోరాత్రస్య అహం అంటే దినము, రాత్రము అంటే రాత్రి. అహోరాత్రస్య ఈ దినరాత్రుల సంయోగంలో, రాత్రింబవళ్ళ సంయోగంలో, ఈ మధ్య భాగంలో బ్రాహ్మణ అంటే బ్రహ్మతత్వం ఎరిగేటువంటి వారు. బ్రహ్మతత్వం ఎరిగేటువంటి వారు ఎవరాలు? స్త్రీల, పురుషుల, జీవాత్మల ఆచార్య. ఈ భావం ఉండాలి. అంతేగాని ఈ కులము గాని, ఆ వర్గం వారు గాని, ఈ మతం వారు గాని అవేవి ఉండవు. జీవాత్మలు అంతే. స్వాధ్యాయం సంధ్యాం ఉపాసీత సంధ్యను ఉపాసించాలి. ఉద్యంతం అస్తయంతం ఉదయించబోతున్నటువంటి సూర్యుని ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో, అస్తమించబోతున్నటువంటి ఆ సాయం సంధ్య వేళలో, ఈ 2 సమయాల్లో ఆదిత్యం అభిధ్యాయన్. ఆదిత్య ఆసమంతా దీప్యతే ఇది ఆదిత్య. ఆదిత్యునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వరీయ తత్వమును ధ్యానించాలి. నాతిష్ఠతి తు యః పూర్వం నోపాస్తే యస్తు పశ్చిమాం సా సాధుభిర్ బహిష్కార్యః సర్వస్మాద్ ద్విజకర్మణః. మనుస్మృతి 2వ అధ్యాయము 103వ శ్లోకము. నాతిష్ఠతి తు యః పూర్వం, ఎవరైతే పూర్వ దిశలో, తూర్పు దిశకు ముఖము పెట్టి, తూర్పుకు అభిముఖముగా ఎవరైతే కూర్చోలేరో, నోపాస్తే యస్తు పశ్చిమాం, పడమర దిశకు ముఖము పెట్టి ఎవరైతే ఉపాసన చేయలేరో అటువంటి వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి సాధుభి అంటే ఎవరైతే ఈ యొక్క సంధ్య, అగ్నిహోత్రం వంటి నిత్య కర్మలను పూర్తిగా చేస్తుంటారో అటువంటి సాధువుల ద్వారా, సత్పురుషుల ద్వారా బహిష్కరించ యోగ్యుడు. ఎవరు బహిష్కరించే యోగ్యుడు అంటే ఎవరైతే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ప్రాతకాల సమయంలో, సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సాయంకాల సమయంలో, ఉదయకాలం ఉదయిస్తున్నప్పుడు తూర్పుకు ముఖం పెట్టి, అస్తమిస్తున్నప్పుడు పశ్చిమానికి ముఖం పెట్టి ఎవరైతే ఉపాసన చేయరు, ధ్యానము చేయరు అటువంటి వారు బహిష్కరించే యోగ్యుడు. వేటి నుంచి బహిష్కరించాలి అంటే సర్వస్మాత్ ద్విజకర్మణ, అన్ని రకాల ద్విజకర్మలు అంటే రెండవ జన్మ. మొదటిదైతే శారీరక జన్మ, తల్లి జన్మనిస్తుంటది. ఇక రెండవ జన్మ ఆధ్యాత్మిక ప్రవేశంతో గురువు ద్వారా ప్రేరణ పొంది ఆధ్యాత్మికలకు పదార్పణం చేస్తుంటాం కదా, అది రెండవ జన్మ.
సాయంకాలమున చేయు హోమము వలన హుత ద్రవ్యముల వలన శుద్ధమైన వాయువు ప్రాతకాలము వరకు సుఖకరమగును. అంటే అగ్నిహోత్రము ఈ సాయం గ్రహపతిను అగ్ని ఆ యొక్క దాని యొక్క అర్థం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సాయంకాలము చేసినటువంటి యజ్ఞం యొక్క ఆహుతి యజమానుణ్ణి సాయంకాలం నుంచి తెల్లవారుజామున ఉదయం వరకు యజమానుని రక్షిస్తుంటది. ఉదయము సూర్యోదయంతో పాటు ఇస్తున్నటువంటి ఆహుతి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు రక్షిస్తుంటది ఆహుతి. అందుగురించి ఉపస్తరణము అపిధానం ఈ రెండింటి మధ్యలో సత్యం యశః శ్రీర్మై శ్రీగా ఈ జీవాత్మల యొక్క జన్మ ప్రయాణము మనుష్య మాత్రలకు ఇది అందరికీ ఒకటే సందేశం. ప్రాతకాలమున అగ్ని యందు హోమము చేయబడిన ద్రవ్యములను శుద్ధమైన వాయువు సాయంకాలము వరకు బలమును ఆరోగ్యమును వృద్ధిని పొందించును. కావున దినరాత్రుల సంధి సమయములందు సూర్యోదయ సూర్యాస్తమయ సమయములందు సంధ్యాగ్నిహోత్రములు తప్పక చేయవలేను. ఎవరైనాను సరే ఎన్ని పనులైనాను విడిచిపెట్టుకొని ముందు సంధ్యాగ్నిహోత్రములను చేయాలి. సంధ్యాగ్నిహోత్రములు చేయడం అంటే అన్నం తింటే శరీరానికి వర్తిస్తుంటది. ఈ సంధ్యాగ్నిహోత్రులు చేయడం అంటే ఆత్మకు వర్తిస్తుంటది. ఆత్మను రక్షించడం. ఇప్పుడు మనమే ఆత్మయే లేనప్పుడు శరీరానికి పోషణ చేస్తే ప్రయోజనం ఏముంటుంటది? అందుకని ఈ శరీరం నిన్న లేనటువంటిది ఇవాళ ఉన్నది, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఆ శరీరమును స్నానం చేయించడానికి, వస్త్రాలు తొడిగించడానికి, అలంకరించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతైతే సమయం కేటాయిస్తున్నామో అదే మన ఆత్మ గురించి, ఆత్మిక వికాసం గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి, మనకు జ్ఞానం గురించి మనకు కనువిప్పు కల్పించేటువంటి సంధ్య, ఉపాసన, ధ్యానము, అగ్నిహోత్రము వంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి, తప్పనిసరిగా కేటాయించాలి అనేటువంటిది అభిప్రాయం. ఇంకా ఎవరైతే ఈ రకంగా కేటాయించినటువంటి వ్యక్తిని బహిష్కరించాలి, అన్ని ఉత్తమ కర్మల నుంచి ఏవైతే ద్విజుల యొక్క కర్మలు ఉంటాయో ఆత్మ కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ ఏ కార్యక్రమంలో అతన్ని పాల్గొననివ్వకూడదు. ఇంకా మనుస్మృతి ఇంకో ముందుకు పోయి ఏమంటాడంటే వారి శరీరం మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని సైతం తెంచివేసి వారిని బహిష్కరించాలి. ఎందుకు అని అంటే అతడు సంధ్య చేయడు, అగ్నిహోత్రం చేయడు, కేవలం యజ్ఞోపవీతం వేసుకున్నానని చెప్పేసి అన్ని ప్రలోభాలు చెప్తుంటాడు. కాబట్టి అతన్ని ఆ యజ్ఞోపవీతం తీసుకొని అతన్ని బహిష్కరించాలని చెప్పేసి కఠోరంగా చెప్పడం జరిగింది. సాయం ప్రాతః కాలం నమస్తే, అడగమంటారా? మరి యజ్ఞోపవీతం లేకుండా యజ్ఞం చేస్తున్నారు ఆచార్జీ, మరి చెయ్యొచ్చు అలాగా? అంటే వారికి అవగాహన లేదు కదా. వాళ్ళు కేవలము ఒక ఆధ్యాత్మిక కార్యం చేస్తున్నారే కానీ ఈ యజ్ఞము నా గురించి, నేను ఈ యజ్ఞం ద్వారా ఉద్ధరించబడుతున్నాను, ఈ యజ్ఞానికి యజ్ఞోపవీతానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ యజ్ఞోపవీతం లేకుండా యజ్ఞం లేదు, యజ్ఞం లేకుండా ఆత్మ కళ్యాణం లేదు. ఇవన్నీ ఒకదానికొకటి విడనాడని అనుబంధంతో ముడిపడి ఉన్నాయని తెలుసుకున్న రోజు అతన్ని ఎంతమంది ఆపినా అతడు ఆగలేడు, యజ్ఞోపవీత ధారణ చేసుకోలేకుండా. ఇప్పుడు అవగాహన లేదు కాబట్టి కేవలం ఆధ్యాత్మికంగా నాకు పుణ్యం వస్తుందనే చేస్తున్నాడు కానీ ఆ పుణ్యం ఏంటిది అనేది తెలుసుకోలేకపోతున్నాడు. ఆ పుణ్యము స్త్రీ పురుష దేహానికి ఊహిస్తున్నాడే కానీ ఆత్మ కళ్యాణం గురించి, జీవాత్మ గురించి అతను తెలుసుకోలేకున్నాడు. అందు గురించి వాళ్లకు ఆ అవకాశం, గురువు యొక్క సాన్నిధ్యం దొరకలేదు, వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు. విధిపూర్వకంగానైతే యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాతనే యజ్ఞం చేయించాలనేటువంటిది అభిప్రాయం. ఇక మా యజ్ఞం చేయడానికే యజ్ఞోపవీతం వేసుకున్నటువంటి వారు ఆ యజ్ఞోపవీతం పట్ల ఎటువంటి అవగాహన లేదు కాబట్టి యజ్ఞం కాగానే యజ్ఞోపవీతాన్ని తీసి పడేస్తుంటారు.
ఎక్కడో చెట్టుకో ఎక్కడో మేకుకో తగిలిస్తుంటారు. అది ఇంకా దానిని అవమానపరిచినట్టు అవుతుంది. అందుకని యోగ్యుడైనటువంటి విద్వాంసులు, పురోహితులకు ముందు యజ్ఞోపవీతం అంటే ఏంటనేటువంటిది అవగాహన కల్పించి ఆ తర్వాత యజ్ఞంకై ప్రోత్సహించడం మంచిదని అభిప్రాయం. ఆచార్జీ నమస్తే. మళ్ళీ ఆ యజ్ఞోపవీతం మళ్ళీ వేసుకుంటున్నారు, పక్కన పెట్టి అలాగే వేసుకోవచ్చా ఆచార్జీ? ఇప్పుడు అది వాళ్ళు ఎన్నిసార్లు చేసుకున్నా ఎన్నిసార్లు తీసేసినా అది అక్కడ నాటకీయకంగా ఉంటుంటే కానీ ఆ యజ్ఞోపవీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అతను గుర్తించలేదు కాబట్టి అతను వేసుకున్నా వేసుకోకున్నా ఒకటే. ఓం ఆచార్జీ, హాజీ, ఈ శరీరం గురించి 24 గంటల సమయం సరిపోదు, కానీ ఆత్మ గురించి ఒక 2 నిమిషాలు ఈశ్వరుని ధ్యానం చేయాలంటే సమయం దొరకదు. అప్పుడు ఎట్లా వాళ్ళకు? ఇప్పుడు పేరు అడగకండి, నేను ఒక దృష్టాంతం చెప్తుంటాను. ఓం ప్రకాష్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి అత్యంత కృషి చేసినటువంటి వ్యక్తి దిల్సుఖ్ నగర్ రామచంద్రన్ గారు. వారు ఇప్పుడు లేరు. వారు ఒక ఆచార్య దగ్గరికి వెళ్ళి, ఆచార్య గారు, వేదంలో ఏదుందో అది ధ్యానం ద్వారా మీరు సాధించి మాకు చెప్పండి అని ఆ ఆచార్య గారిని ప్రశ్నిస్తే వారు ఏమంటున్నారంటే, మాకు చదివించడంలోనే సమయం అంతా పోతుంది, ఇక ధ్యానం చేయడానికి మా దగ్గర ఇక్కడ సమయం ఉంది. వారు ఏం మాట్లాడుతున్నారో గది ఊహించండి. ఆచార్యుని స్థాయిలో ఉండి మాట్లాడదగిన మాటలేనా అవి? కావు కదా. అందుకని వారు ఎట్లా చెప్తున్నారు, పేరు చెప్తే ఇంకా గొడవలు అవుతాయి. ఏదైనా తన వరకు వస్తే గాని తత్వం బోధపడని పోయిన ప్రశ్న. త్రికాల సంధ్య ఎలా చేయరాదు అంటే, కొంతమంది ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. వాళ్ళు ఉదయం ఎందుకు చేస్తున్నారు అని అంటే, చీకటి పోయి వెలుతురు వస్తుంది, దినం ప్రారంభం అవుతుంది కాబట్టి. సాయంత్రం ఎందుకు చేస్తున్నారు అంటే, వెలుతురు పోయి చీకటి వస్తుంది, రాత్రి ప్రారంభం అవుతుంది కాబట్టి. మధ్యాహ్నం ఎందుకు చేస్తున్నారు అని అంటే, 12 దాటి మళ్ళీ 1 గంటకు 1 వైపుకు పయనిస్తుంది కాబట్టి, కొత్తదనములో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ రకంగా త్రికాల సంధ్య చేస్తుంటారు వాళ్ళు. దానికి సమాధానము దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అని అంటే, 3 సమయములందు సంధి కలుగదు. సంధి అనేటువంటిది రెండింటి మధ్యనే సంధి ఉంటుంటది, కానీ మూడు సంధులు ఉండవు. అది ఏ రకంగా చెప్తున్నాడు. ప్రకాశము, అంధకారము, ఈ 2 అంటే, ప్రకాశం అంటే వెలుతురు, అంధకారం అంటే చీకటి అను వీని ఈ యొక్క 2 సంధుల మధ్య 2 వేళల సాయం ప్రాతః, సాయంత్రమేమో వెలుతురు చీకటి మధ్యలో, ఉదయమేమో చీకటి వెలుతురు ఈ మధ్యలో సంధికాలం జరుగుతుంది. అంతేగాని మధ్యాహ్నం అంటూ ఏమీ ఉండదు. మధ్యాహ్నం అనేటువంటిది ఏ రకంగా అంటే, సూర్యుడు ఉదయించిన కాలం నుంచి పైకి ఎదిగి 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 దిగడం ప్రారంభిస్తాడు, అంతవరకే. కానీ అక్కడ సంధి ఏమీ లేదు. వెలుతురే ఉంటుంది కానీ చీకటి ఉండదు. మీకు ఏమైనా చీకటి కనిపిస్తుందా మధ్యాహ్నం? కనిపించదు. అదే, అందుకని అటువంటిది సంధికాలం ఏది లేదు కాబట్టి మధ్యాహ్నంది సంధికాలం అనబడదు. అందుకే సంధి చేయడానికి వీల్లేదు. మధ్యాహ్నము యజ్ఞం చేయడానికి, మధ్యరాత్రి యజ్ఞం చేయడానికి, మధ్యాహ్నము సంధ్య చేయడానికి, మధ్యరాత్రి సంధ్య చేయడానికి, అగ్నిహోత్రం చేయడానికి వీలు లేదు. వీలెందుకు లేదు? ఇక్కడ సంధ్య లేదు కాబట్టి. ఆచార్య, ఇక్కడ సాయం సంధ్య సమయం రహస్యం ఏంటంటే, సూర్యుడు ఉదయించేటప్పుడు చేసేటువంటి సందేశం, ఉదయిస్తున్నటువంటి కిరణాలు మనము
ఆహుతిస్తున్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్తాయి, చాలా దూరం వరకు తీసుకెళ్తాయి. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఇచ్చేటువంటి ఒక ఆహుతి ప్రభావమును ఆ సూర్యుడు అస్తమించేటువంటి కిరణాలు, ఇప్పుడు ఒక వాహనం వేగంగా వెళ్తున్నది అని అంటే వాహనం మాత్రమే ముందుకు పోతుంటది, వెనక దుమ్ము ధూళి అంత లేచి ఏ రకంగానైతే కమ్ముకొని పోతుంటుంటుందో ఆ ప్రభావము, ఆ వేగం యొక్క ప్రభావం, ఆ విధంగా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క ప్రభావమును తీసుకువెళ్తుంటుంటదండి. అందు గురించి మా మధ్యాహ్నం ఎందుకు కోసం చేయకూడదు అని అంటే, మధ్యాహ్నం భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం మన నీడ మన కాళ్ళ కిందికే వస్తుంటుంటది, అది బయటకు కనబడదు. అందుకని ఈ యొక్క సూర్యుని యొక్క కిరణాలు మనం చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క ప్రభావాన్ని కిందికి తోసేస్తుంటాయి, తీక్ష్ణంగా ఉంటుంటాయి కాబట్టి కిందికి తోస్తుంటాయి. అందుకే మధ్యాహ్నం చేయడానికి వీలు లేదు. మధ్యరాత్రి కూడా అంతే. మధ్యరాత్రి ఎందుకోసం చేయకూడదు అని అంటే, మధ్యరాత్రి ప్రగాఢ అంధకారంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క యజ్ఞం యొక్క ప్రభావమును పైకి లేపేటువంటి సామర్థ్యం ఉండదు, అందు గురించి చేయకూడదు. ఉదయం సాయంత్రం ఆచార్య, రెండు ఉదయం సాయంత్రము నీడ చాలా పొడవుగా పొడవుగా ఉంటది, అది దృష్టాంతం. అది వీనిని ఈ యొక్క రెండు సమయాలను అంగీకరింపక మధ్యాహ్నమున మూడవ సంధిని అంగీకరించి ఎడల, ఆ రకంగా మధ్యాహ్నం కూడా సూర్యుడు ఎదగడము ఎంతవరకు ఎదగాలో ఎదిగి ఇక దిగడం ప్రారంభిస్తున్నాడు కదా, ఇది కూడా మధ్యకాలమే కదా, ఎక్కడానికి దిగడానికి మధ్యకాలము కదా అని చెప్పేసి ఎవరేని ఈ యొక్క మూడవ సంధిని భావించుకొని ఆ రకంగా సంధిగా భావించి సంధ్యను చేస్తున్నప్పుడు, సంధ్యోపాసన చేస్తున్నప్పుడు ఆ రకంగా చేస్తే గంట గంటకు మధ్య, నిమిషానికి మధ్య, సెకండుకు మధ్య ఆ రకంగా అక్కడ కూడా సంధ్య ఉంటున్నది కాబట్టి ఇక నువ్వు నిరంతరంగా 24 గంటలు సంధ్యనే చెయ్యి అనేటువంటిది అభిప్రాయం. మధ్యరాత్రిలో ఒక సంధి అంగీకరించి అప్పుడు పరమేశ్వరుని ధ్యానం ఎలా చేయగలరు? నిద్రపోతారా లేదంటే లేచి సంధ్య చేస్తుంటారా? అదియో అంగీకరించిన ప్రతి యామం అంటే ప్రతి జాముకు ఒక సంధి ఎలా అంగీకరింపరాదు? అదియో అంగీకరించినప్పుడు ప్రతి గడియ, ఈ యాము గడియ వేరువేరా ఒకటేనా? వేరువేరే ఆచార్య. జామ అంటే మూడు గంటలు. గడియ జామ 3 గంటలు స్వామి, గడియ 24 నిమిషాలు స్వామి. గడియ అంటే గంట అన్నట్ట? కాదు 24 నిమిషాలు స్వామి. 24 నిమిషాలు. గడియకు క్షణముకు సంధి అంగీకరింపవలసి వచ్చును. అంగీకరింతుమనినా అది సాధ్యమైన విషయం కాదు. సంధ్యోపాసనలో ఉన్నటువంటి మంత్ర ప్రకరణములు అన్ని చదవాలనంటే గడియకు మరియు నిమిషానికి, సెకండుకు అది ఎలా సాధ్యమవుతుంది? అందుకని మీరు ఏదైతే త్రికాల సంధ్య అంటున్నారో అది అసంభవం, అలా చేయడానికి వీళ్ళు. ఆ విధంగా కొంతమంది చేస్తున్నారు కాబట్టి అది తప్పని చెప్తున్నాడు. అదే, ప్రతి క్షణము సంధ్యోపాసన చేయుట ఎవరికి సాధ్యం కాగలదు? నువ్వు ఊపిరి పీల్చుకుంటావా, విశ్రాంతి తీసుకుంటావా, జీవనోపాధి చేసుకుంటావా, లేదంటే శరీర ఆరోగ్యాన్ని, భోజనం ఇట్లా ఏమైనా చేస్తావా, చేయవా? మలమూత్ర విసర్జన అయినా చేస్తావా, లేదా కేవలం సంధ్య చేసుకుంటూ కూర్చుంటావా?
మధ్యాహ్న సంధ్యను ధృవపరచు శాస్త్ర ప్రమాణమును లేదు. మధ్యాహ్నం సంధ్యను బలపరిచేటువంటిది శాస్త్ర ప్రమాణము ఎక్కడనూ లేదు. కావున సాయం ప్రాతః 2 వేళల సంధ్యోపాసన అగ్నిహోత్రము చేయుటమే సముచితం. 3 కాలముల కాదు. 3 కాలములు భూత భవిష్యత్ వర్తమాన భేదముతో ఉన్నవి కాని అవి సంధ్యోపాసన భేదముతో అంగీకరించినవి కావు. పితృయజ్ఞము 3వది. ఇందులోపల దేవ అంటే విద్వాంసులు, దేవో వై విద్వాంస, దేవతలు అంటే విద్వాంసులు. ఋషులు పఠన పాఠనముల ఒనర్చువారు. ఋషులంటే ఎవరు అంటే పఠన పాఠం చదివేవారు, చదివించేవారు. పితరులు అంటే ఎవరు అంటే తల్లిదండ్రులు, మున్నగు వృద్ధులు, జ్ఞానులు, పరమయోగులు పూజింపబడతారు. ఇట్టి వారిని సేవించుటయే, వీరికి సేవ చేయుటయే పితృయజ్ఞం అనబడును. ఈ పితృయజ్ఞము 2 విధములు. ఒకటి శ్రాద్ధము, రెండవది తర్పణము. సత్యమునకు శ్రత్ అని నామము. పితృయజ్ఞము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేటువంటిది. రెండవది తర్పణము, తృప్తి పరచినటువంటిది. సత్యమునకు శ్రత్ అనే నామము. సత్యమునకు శ్రత్ అని అంటారు. శ్రత్ సత్యం దధాతి యయా క్రియయా స శ్రద్ధ. శ్రత్ అంటే సత్యం దధాతి, సత్యం ఇవ్వడం. సత్యం ఇవ్వడం అంటే యథాయోగ్యమైనటువంటి వారికి సేవ చేయడం అన్నమాట. శ్రత్ సత్యం దధాతి యయా క్రియయా స శ్రద్ధ. ఏ క్రియ ద్వారానైతే శ్రత్ అంటే సత్యము చూపించనగును, అంటే శ్రద్ధ కనబరచనగును, దానిని శ్రద్ధ అంటారు. శ్రద్ధయా యత్ క్రియతే తత్ శ్రాద్ధం. శ్రద్ధతో ఏదైతే చేయనవుతుందో దాన్ని శ్రాద్ధం అంటారు. సత్యమును గ్రహింపజేయు క్రియయే శ్రద్ధ అనబడును. సత్యమును గ్రహింపజేసే క్రియ శ్రద్ధ అనబడుతుంది. శ్రద్ధతో చేయబడిన కర్మం శ్రాద్ధం అనబడును. తృప్యంతి తర్పయంతి ఏన పితృన్ తత్ తర్పణం. తృప్తి అవుతుంటాయి, తరించబడుతుంటాయి ఏ కర్మ చేతనైతే పితృన్ తత్ తర్పణం. దేని ద్వారానైతే పితరులు తృప్తి చెందుతుంటారో దానిని తర్పణం అంటారు. జీవించి ఉన్న మాతా పితరులు మున్నగు వారు ఏ కర్మముల వలన ప్రసన్నులగుదరో ఆ క్రియలకు తర్పణమని పేరు. వయోవృద్ధులు, తల్లిదండ్రులు, అత్తమామలు వారు ఏ కర్మల వల్ల ప్రసన్నమవుతారు అని అంటే వారికి సమయానికి భోజనము, అన్నపానీయములు, ఔషధము, ఆరోగ్యం అవి చూసుకుంటే సరిపోతుంది. కావున ఈ తర్పణమును జీవితులకు చేయు క్రియే కాని మృతులకు చేయునది కాదు. సమాజంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే గతించినటువంటి వారికి పిండాలు పెడతారు, కానీ బ్రతికున్నటువంటి వారికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అది శ్రాద్ధం అనిపించదు. దేవతర్పణం. ఓం బ్రహ్మాదయో దేవాస్తృప్యంత. బ్రహ్మాది దేవత పత్న్యస్త్రిప్యంతాం. బ్రహ్మాది దేవాసుతాస్త్రిప్యంతాం. బ్రహ్మాది దేవగణాస్త్రిప్యంతాం. ఇది దేవతర్పణం.
ఇలా గ్రీయ సూత్రంలో ఉన్నది. విద్వాంసో హి దేవాహ, దేవతలు ఎవరు అంటే విద్వాంసులే. ఇది శతపథ బ్రాహ్మణం యొక్క వచనం. విద్వాంసులకు దేవతలని పేరు. సాంగోపాంగముగా 4 వేదములను ఎరుగు వారిని బ్రహ్మ ఎందురు. సాంగోపాంగముల సహితంగా 4 వేదాలను తెలుసుకున్న వారిని బ్రహ్మ అని అంటారు. వారికంటే తక్కువ చదివిన వారిని కూడా దేవతలు అందరు. స్వామి సాంగోపాంగంగా అంటే ఎంతవరకు అని స్వామి? ఎట్లా? అంగములు ఉపాంగములు వేదము వ్యక్తపరిచేటువంటి, వేదం గురించి వ్యక్తపరిచేటువంటి వేద రహస్యాన్ని విప్పారజేసేటువంటి వాటిని అంగములు ఉపాంగములు అని వివిధ శాస్త్రములను అంటుంటారు. కాబట్టి పాణిని మహర్షి ఈ యొక్క అష్టాధ్యాయి, ధాతుపాఠము, ఉనాది సూత్రము, లింగానుశాసనము, ఫిట్ సూత్రము అని ఈ రకంగా 6 అంగములను రాశారు. కాబట్టి ఈ అంగములను చదివినప్పుడే వేదం అర్థమవుతుంది. కాబట్టి సాంగ అంగములతో సహితంగా చదివినప్పుడే ఈ యొక్క రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుంటారు అని అభిప్రాయం. ఆచార్జీ వేదానికి ఉపాంగాలు ఉన్నాయి కదా, 4 వేదాలకి 4 ఉన్నాయి కదా ఆచార్జీ. 5 అమ్మగారు 5 ఏంటి వేదాలు ఉన్నాయి కదా ఆచార్జీ, వేదాలకు ఉపవేదాలు. వేదాలు 4, ఉపవేదాలు 4, వేదాంగములు 6. బాగా చెప్పారు స్వామి. వ్యవహారికంగా సాంగోపాంగం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొంచెం కొంచెం అని అనుకుంటారేమో స్వామి. మీరు కరెక్ట్. కొంచెం కొంచెం అక్కడ ఆచార్జీ ఎలాగనుకున్నానంటే కంఠస్థం చేయడం అనుకున్నాను ఆచార్జీ నేను. సరే ఓం ఆచార్జీ, దాని అర్థం సా అంగ ఉపాంగన. అంగేన సహిత సాంగం. ఇప్పుడు అంగేన అనేది ఒక్క అంగంతో అయితేనేమో తృతీయ విభక్తి ఏకవచనం. అంగై తృతీయ విభక్తి బహువచనం. అంగములతో సహితంగా సాంగ వేదాంగములు. ధన్యవాదాలు. వేదములు అటువంటి వారే వేదాలు కూడా చదువుకోవాలి కదా ఆచార్య. బ్రహ్మతో సమానముగా విదుషి అయిన స్త్రీని బ్రహ్మాణి దేవి అందరు. బ్రహ్మతో సమానముగా విదుషి అయిన స్త్రీని అంటే విద్యను అభ్యసించినటువంటి, విద్యను అలవర్చుకున్నటువంటి, వివేకము కలిగించుకున్నటువంటి ఆ స్త్రీని బ్రహ్మాణి అనబడుతుంది. ఆ బ్రహ్మాణి అంటే దేవి. సందర్భం కదా ఆచార్జీ, ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడాలి అందుకని మళ్ళీ అడుగుతాను. ఇది వేమన గారు వేదాలు వేసి లాంటివి అన్నారు, దాని గురించి మళ్ళీ చెప్పండి ఆచార్య. అంటే జనాల్లోని అభావం వస్తుంది కదా, అందుకు ఇంకోసారి మీరు చెప్తారని ఆచార్జీ. ఏంటి కల్పిత శ్లోకం కాదు, పద్యాల్లో కల్పితాలు జరిగే చాలా శ్లోకాలు, అది కల్పిత శ్లోకం. అది అందులో అంతరార్థం ఉంది ఆచార్య. అది విన్నాను ఆచార్య, మళ్ళీ ఆచార్య గారి చేత మళ్ళీ చెప్పిద్దామని అందుకని. కాదు, ఆ శబ్దం చెప్పండి, మిగతా ఆ శబ్దాలతో కాలక్షేపం సాగదీస్తారు. ఓ మాచార్య వేమన ఏమంటాడంటే వేదాలు వేసే లాంటివి, అందులో పడితే బయటకు వెళ్ళరు అని అంటాడు. ఇప్పుడు ఆ శ్లోకము వేమనదైతే కాదు, అది కల్పిత శ్లోకం. ఎవరైతే ఆ బుద్ధి వేదములో అర్థం కాకుండా ఉన్నదో, అందులో వారు నెగ్గలేకుండా ఉన్నారో, వారికి గుర్తింపు రాకుండా ఉన్నాదో, అటువంటి సందర్భంలోనే ఈ రకంగా అనడానికి ఆస్కారం ఉంది. అందుకని అవి ప్రామాణికమైనవి కావు. వారు చెప్తూనే ఉన్నారు కదా శేఖర్ గారు. చెప్పేవాడు వేమన పద్యం చదివేవాడు చెప్పినవాడు ఏమన్నాడంటే వేదాలని విమర్శించడం కాదు వేమన గారు,
అర్థం ఇలాగుంది, వేదాలు చదవాలి కానీ వేదాన్ని మీరు చెప్పిన ఎలాగైతే జ్ఞానం చేసి అనుభవించాలో అలాగ ఆయన చెప్తున్నారు. అందరూ చదివేసి వదిలేస్తున్నారు, అందుకని వేస్తో సమానం అని చెప్పాడు అతను, ఆ మంత్రం చదివిన అతను. అతని బుద్ధి భ్రష్టమై ఉంది. వేదం చదివితే జ్ఞానవంతులు అవుతారు కానీ వదిలేసేది ఏముంటుంది? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి పాఠం చదువుతున్నారు, పూర్వాభ్యాసం ఆత్మనిరీక్షణ చేస్తున్నారు, దీనివల్ల జ్ఞానం కలుగుతుంది. మరి మీరేం వదిలిపెట్టట్లేదు కదా. అర్థం తెలుసుకోనప్పుడు ఆచార్య అతని బుద్ధి అంతే ఉంది. అతని సాగదీయకండి, అనవసరమైన కాలక్షేపం ఉంటుంది. వారికి సమానులైన పుత్రులు శిష్యులు, వారికి సదృశులకు గుణములు అనగా సేవకులు ఉన్న వారికి సేవ చేయవలెను. ఈ సేవను కూడా శ్రాద్ధము తర్పణము అందరు. ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణుడు బ్రహ్మాని ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారికి సమానులైనటువంటి, అంటే వారికైతే ఎట్లాగూ చేయాలి, వారికి సమానంగా ఉండేటువంటి వారికి సమానులైన పుత్రులు శిష్యులు, వారికి సదృశులు, వారికి కూడా సమానంగా గుణకర్మ స్వభావం ఉన్నటువంటి వారికి అనగా సేవకులు ఉన్నవారికి సేవ చేయవలెను. సేవకులు ఉన్నవారికి సేవ చేయవలెను అంటే సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు పని వాళ్ళని పెట్టుకున్నారు కదా, వాళ్ళ సేవ వాళ్ళు పని వాళ్ళు చేస్తారు కదా. పని వాళ్ళు చేస్తే మనం చేయకూడదని కాదు, మన ధర్మం మనం పాటించాలి, వారి ధర్మం ఎవరు మనలాంటి వారు ఎవరు రానప్పుడు వాళ్ళ సేవకులు వారికి సేవ చేస్తారు అని అభిప్రాయం. ఋషి తర్పణం. ఓం మరీచ్యాదయ ఋషయ త్రిప్యంతాం మరీచ్యాది ఋషి పత్ని త్రిప్యంతాం మరీచ్యాది ఋషిసుతా త్రిప్యంతాం మరీచ్యాది ఋషిగణ త్రిప్యంతాం ఇది ఋషి తర్పణం. బ్రహ్మ ప్రపౌత్రుడైన మరీచి వలె విద్వాంసుడై చదివింపవలయును. బ్రహ్మకు ప్రపౌత్రుడైనటువంటి, ప్రపౌత్రుడు అంటే ముని మనమడు, విద్వాంసుడై చదివింపవలయును. పుత్రుడికి పుత్రుడు, పుత్రుడికి పుత్రుడు మనవడవుతాడు కదా. పుత్రునికి మనవడు, పుత్రునికి మనవడు. అది విద్యాయుక్తులైన స్త్రీలు కన్యలకు విద్య గరపవలయును. విద్య నేర్పోలేడు అనకూడదు ఆచార్య. ఈ గరప కూడా అదే అర్థంకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు విద్యాయుక్తమైనప్పుడు వాళ్ళకేం విద్యను నేర్పించాలి? ఇతరులకు మాది వారికి సమానులైన సేవక్, వారి వలె ఎవరైతే బ్రహ్మకు ప్రపౌత్రుడైన మరీచి వలె విద్వాంసుడై చదివింపవలయును, అదే ఏ రకంగానైతే పురుషులకు దృష్టాంతం ఇవ్వబడిందో వారి వలె విద్యాయుక్తులైన స్త్రీలు కన్యలకు, విద్యాయుక్తులైన స్త్రీలు కన్యలకు అంటే ఇతర కన్యలకు, ఎవరైతే స్త్రీలు ఉంటారో అమ్మాయిలు, వారికి విద్య గరపవలయును, విద్య నేర్పించాలి. వారికి సమానులైన పుత్రులు శిష్యులు అట్లే వారికి సమానులైన సేవకులున్న ఎడల వారికి సేవా సత్కారము లొనర్చుట ఋషి తర్పణం అనబడదు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనందరి ముంగట సంధ్యావందనం లక్ష్మీదేవి గారు ఉన్నారు. వారు చాలా వృద్ధాప్య స్థితిలో ఉన్నారు.
వారి ఇంట్లో పనివారు ఉన్నారు. కానీ మనము మన ధర్మంతో మనం వెళ్ళి వారికి యథాయోగ్యమైన పనులు ఇవ్వడము, ఏదంటే మనకు తోచినటువంటి సేవ, వారికి ఔషధాలు తీసుకురావడం, మనకు తోచింది మనం చెయ్యాలి అనేటువంటిది. అర్థమవుతుందా రాజమణమ్మ గారు? వారి ఇంట్లో పని మనుషులు అవుతుంది ఆచార్జీ, అర్థం అవుతుంది. మనం ఎందుకు చేయాలి? వారికి మన పని మనుషులు ఉన్నారు కదా, అది కాదు. అవును. అది ఈ రకంగా చెప్పాలనుకున్నది దయానంద సరస్వతి చెప్తున్నాడు. మన మన ధర్మం మనం చేయాలి. ఋషి రుణం తీర్చుకోవాలి అంటే మన ధర్మం మనం ఆచరించాలి. వారికి సమానులైన పుత్రులు శిష్యులు అట్లే వారికి సమానులైన సేవకులున్న ఎడల వారికిని సేవా సత్కారము లొనర్చుట ఋషి తర్పణం అనబడును. పితృతర్పణం. ఓం సోమ సదహ పితరస్త్రిప్యంతాం అగ్నిశ్వాప్తా పితరస్త్రిప్యంతాం బరిషదః పితరస్త్రిప్యంతాం సోమపాః పితరస్తప్యంతాం అవిర్భుజః పితరస్త్రిప్యంతాం ఆజ్యపాః పితరస్త్రిప్యంతాం సుకాలినః పితరస్త్రిప్యంతాం యమాదిభ్యో నమః యమాదీస్తర్పయామి పిత్రే స్వధా నమః పితరాం తర్పయామి పితామహాయ స్వధా నమః పితామహం తర్పయామి ప్రాపితామహాయ స్వధా నమః ప్రాపితామహం తర్పయామి మాత్రే స్వధా నమః మాతరం తర్పయామి పితామహ్యై స్వధా నమః పితామహీం తర్పయామి ప్రాపితామహ్యై స్వధా నమః ప్రాపితామహీం తర్పయామి స్వపత్న్యై స్వధా నమః స్వపత్నీ తర్పయామి. ఇక్కడ పత్ని కాదు, పత్ని అయితే ప్రథమ విభక్తి వస్తుంటది కాబట్టి ఇవ్వడానికి ఏమంటే నాలుగవ విభక్తి. ఎవరి కోసమైతే ఏదైనా ఇవ్వడం జరుగుతుంటుందో ఆ రకంగా అక్కడ నాలుగవ విభక్తి వస్తుంటది. నాలుగవ విభక్తి అర్థంలో ద్వితీయ విభక్తి ఉచ్చరించబడుతుంటది. ఇక్కడ అన్నిట్లలో చెప్పిండు కదా, పితామహీం ప్రాపితామహం. అదే రకంగా ఇక్కడ స్వపత్నీం ఉండాలి. స్వపత్నీం తర్పయామి అంటే స్వ అంటే తన, పత్ని అంటే భార్య, తన భార్యకు కూడా తర్పయామి తృప్తి చేయుదును, సేవ చేయుదును అని అభిప్రాయం. ఇప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో చేతగాని సమయంలో ఒకరికొకరు భార్యాభర్తలు సహకరించుకోవాలి కాబట్టి ఆమెకు కూడా నేను తృప్తిపరుస్తాను అనేది అభిప్రాయం. స్వపత్ని తర్పయామి సంబంధిభ్యః స్వధా నమః. సంబంధికులు ఎవరైతే ఉంటారో అసమర్థ స్థితిలో వారికి కూడా నేను మంచి చేస్తాను, నమస్కరిస్తాను. సంబంధినః తర్పయామి సగోత్రేభ్యః. సగోత్రికులు స్వధా నమః సగోత్రాం తర్పయామి. గోత్రం ఇక్కడ సగోత్రాం సున్న పెట్టండి కదా, ఆ సున్న అనేటువంటి ఇది పితృతర్పణం. అంటే ఆచార్య ఇవన్నీ పితృతర్పణం కిందికి వస్తాయి అన్నట్ట. ఇప్పుడు కింద అర్థం రాస్తున్నాడు, అది చూసిన తర్వాత చర్చించుకుందాం. ఉన్న వాళ్ళు కూడా గోత్రం చెందిన వాళ్ళు చూడొచ్చని ఆచార్య అర్థం. అదే ఇప్పుడు కింద అర్థం చెప్తున్నాడు కదా, దయానంద సరస్వతి అభిప్రాయం మనం తెలుసుకున్న తర్వాత చర్చిద్దాం. ఏ సోమే జగదీశ్వరే పదార్థ విద్యాయాం చ సీదంతి తే సోమసదః. పరమాత్మ యందును పదార్థ విద్య యందును నిపుణులు సోమసదులు. యైర్ అగ్నేర్విద్యుతో విద్యా గృహీతా తే అగ్నిశ్వాత్తా. అగ్ని విద్యుత్తు మున్నగు పదార్థముల ఎరుగువారు అగ్నిశ్వాత్తులు. పరమాత్మయందును పదార్థ విద్యయందును నైపుణ్యం పొందినటువంటి వారిని సోమసదులు. ఇప్పుడు ఓం ప్రకాష్ చేస్తున్న ప్రయత్నంలో 4:30 నుంచి
5 గంటల వరకు చేస్తున్నటువంటి వారు పరమాత్మను తెలుసుకుంటున్నారు, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నారు, మరి పదార్థము గురించి తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇది ఇందులో నైపుణ్యం పొందిన వాళ్ళందరూ సోమసదులు అనబడుతుంటారు. యై ఈ ప్రకరణాన్ని బట్టి యో విద్యుతో విద్యా గృహీత తే అగ్నిశ్వాత్త. అగ్ని విద్యుత్తు మున్నగు పదార్థములను ఎరుగువారు అగ్నిశ్వాత్తులు. అగ్నిని విద్యుత్తు ఈ పదార్థాలు అగ్నిని విద్యుత్తును ఈ పదార్థాలు ఎవరికి తెలవవు అని అంటే అగ్నియే విద్యుత్తు, విద్యుత్తే అగ్ని వేరు, విద్యుత్తు వేరు అనేటువంటి తద్వారా అగ్నితో నడిచేటువంటి పదార్థాలు వాహనాలు మరియు విద్యుత్తుతో నడిచేటువంటి పదార్థాలు వీటి అన్నింటిని తెలుసుకున్నటువంటి వారిని అగ్నిశ్వాత్తులు అనబడుతుంటారు. ఏ బర్హిషి ఉత్తమే వ్యవహారే సీదంతి తే బర్హిషద. విద్య బుద్ధి ఈ యుక్తములగు ఉత్తమ వ్యవహారములందు స్థితులైన వారు బర్హిషతులు. విద్య బుద్ధి యుక్తములై ఉత్తమ వ్యవహారములందు స్థితప్రజ్ఞులుగా ఉండేటువంటి వారిని బర్హిషదులు అంటుంటారు. ఏ उभय समय नास्ति. ठीक है, आप आगे ले जाइए. ఓ మాతాజీ ఒక పాట పాడాలా? పాడండి. ఓం ఓం ఓ మానవని కర్తవ్యాన్ని దేశానికి అందించు. ఓ మానవ పంచమహాయజ్ఞములను వనరించు. అది ఏ నీ లక్ష్యం. సత్య కార్యములు చేయు, సత్య మార్గమున నడచి ప్రపంచ ఉన్నతి కోసం ప్రగతిని చాటించు. నిన్ను గన్న తల్లిదండ్రులకు, గురువులకు, వృద్ధులకు అన్న వస్త్రాదులను సగి ఆదరణము చూపించు. అది ఏ పితృయజ్ఞము. ఓ మానవని కర్తవ్యాన్ని దేశానికి అందించు. ఓ మానవ పంచమహాయజ్ఞములను వనరించు. అది ఏ నీ లక్ష్యం. నీ ఒక్క ఉన్నతిలోనే సంతృప్తిని రూపించకు. నీ ఒక్క ఉన్నతిలోనే సంతృప్తిని రూపించకు. ప్రజలందరి ఉన్నతిలోనే ఆనందం ఆస్వాదించు. సత్పురుషులు సద్బాంధవులు నీ గృహమునకు అరిదెంచినచో, సత్పురుషులు సద్బాంధవులు నీ గృహమున కరుదెంచినచో యథాయోగ్యముగా నీవు ఆదరణను అందించు. అది ఏ అతిథి యజ్ఞము. ఓ మానవుని కర్తవ్యాన్ని దేశానికి అందించు. ఓ మానవ పంచమహాయజ్ఞములను వనరించు. అది ఏ నీ లక్ష్యము. సమస్త ప్రాణుల యందు సమానత్వము కలిగి ప్రేమపూర్వకంగా నీవు పరిపాలన సాగించు. సమస్త ప్రాణుల యందు సమానత్వము కలిగి ప్రేమపూర్వకముగా నీవు పరిపాలన సాగించు. అంగహీనుల యందు పశుపక్షుల ప్రాణుల యందు దయాదృష్టిని చూపి సహాయమును అందించు. అది ఏ భూతయజ్ఞము. ఓ మానవని కర్తవ్యాన్ని దేశానికి అందించు. ఓ మానవ పంచమహాయజ్ఞములను వనరించు. అది ఏ నీ లక్ష్యము. ఓ మానవని చైతన్యాన్ని లోకానికి చాటించు. ఓ మానవ పంచమహాయజ్ఞములను ననరించు. అది ఏ నీ ధ్యేయము. ఓ మానవని కర్తవ్యాన్ని దేశానికి అందించు. ఓ మానవ పంచమహాయజ్ఞములను వనరించు. అది ఏ నీ లక్ష్యము. అది ఏ నీ లక్ష్యము.
ఓం నమస్తే ఆచార్య. ఇలా అక్కడ బదిలించారమ్మ. ధన్యవాదములు రాజమణమ్మ గారికి, ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. సత్య ప్రకాశము సత్సంగంలో ఉన్నాము. తర్వాత ఆధ్యాత్మిక విద్య అంటే చాలా లోతుగా అర్థం చేసుకుంటున్నాం. పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఋషి దయానందుడు చెప్తున్నటువంటిది పంచమహాయజ్ఞాలు చేయండి. పంచమహాయజ్ఞాల లోపల యజ్ఞం అంటే ఏంటిది? యజ్ఞంలో ప్రాతఃసాయం ఎప్పుడు చేయాలా? కొందరు 3 సార్లు చేయమంటారు, దానికి ఏం చేయాలా? ఆ విధంగా లోతుగా అర్థం చేసుకుంటూ 2 సార్లు మాత్రమే ప్రాతఃసాయంలో యజ్ఞం చేయాలని, తర్వాత సత్సంగములో ఈ పంచమయజ్ఞాలు ఒక్కదాని లోతుగా అర్థం చేసుకుంటూ శ్రద్ధ అంటే ఏంటిది, తర్పణం అంటే ఏంటిది, ఆ విధంగా మనం లోతుగా తెలుసుకుంటున్నాము. శ్రద్ధ తర్పణ ఏ విధంగా ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలా, ఆ విషయంలో ఇంకా మనం లోతుగా వెళ్తున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో ప్రాతఃసాయం వేళ వారికి విశేషమైనటువంటి లాభం ఏంటంటే బలము, తర్వాత ఆరోగ్యము, ఆ తర్వాత వృద్ధి శారీరక మానసిక ఆత్మవృద్ధి జరుగుతుందని చెప్పడం స్పష్టంగా ఋషి దయానంద తెలిపాడు. ఈ విధంగా మనం అడుగులు ముందుకేస్తూ నేనెవరిని తెలుసుకోవాలి, నాలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి, జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ విధంగా ఈరోజు వైదిక సంధ్యోపాసనలు ఎవరండి? నాదే అన్నయ్య. అమ్మ రాజమణమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయించండి. ఓం. మునిగారు ఎపిసోడ్ గురించి చెప్పండి. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి, మన బంధువులందరికీ పంపించండి. ఆ విధంగా పరోపకార పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కొరకు ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలును. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కొరకు ఆకాశ దుప్పడిగా ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. నాలో ఎప్పుడు సత్యము ధర్మము నన్ను ఆశ్రయించి ఉండునుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ, ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్ఠే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ. ఓం సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయతు దివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రములు. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నాః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం
ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుండి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం ప్రతీచి దిగ్గు వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపాద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి అయి స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాత విద్యుతు మెరుపుతో పంటలను సస్యశ్యామలము చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. క్రింది దిశలో విష్ణు అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి శ్రీత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై తెల్లబొల్లి వంటి కుష్టు వ్యాధిని వర్షము నీటితో నయము చేసి రక్షిస్తున్నాడు పరమాత్ముడు. ఈ వేద మంత్రాల ద్వారా ప్రామాణిక అభిప్రాయము. ఉపస్థాన ప్రకరణము. ఓం పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపములో పరమాత్మ ఉన్నాడు అని. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో దహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాగ్నిః. ఋగ్వేద మంత్రము 1వ అధ్యాయము 99వ శ్లోకం 1వది. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడువో పరమేశ్వర, మా సర్వస్వము సమర్పిస్తున్నాము. లోభముతో ఎవరేని త్యాగము చెయ్యజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యము చేర్చినట్లే నీవు మా దుఃఖ దౌర్యన్యాలను పరిష్కరించు తరింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఉద్వయం తమసస్పరిస్వహ పశ్యంత చిత్రం దేవాలయం. అవునవును. ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షురుమిత్రస్య వరణస్యాగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ. మంత్రమే చదవండి. ఓ వరణీయ ప్రకాశ, అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియాత్కర్షణతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండము యొక్క
దృశ్యానము భూమి మరియు అంతరిక్షాన్ని సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరముగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమైన ఉన్నది. ఓం ఉద్వయం జాత వేదసం దేవం వహంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న దివ్య స్వరూపుడని కిరణములను తీసుకొని పోతున్నాయి. ఈ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాం. ఉద్వయం తమసస్పరి స్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మీకోన్నతి వైపుకు చూసుకోవాలి. మనం మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణ దాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్య దేవుని వద్దకి చేరుకుంటున్నాము. దినమంతా దివ్యహారంగా సమయం పూర్తిగా ఎంత చేసినా ఎక్కడో తప్పు జరిగిందని అందుకే చేరుకోవలసిన చోటికి చేరుకొని పోవాలి. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడము గమనార్హం. అందుకే ఆ సఫలం ప్రాయచిత్త మంత్ర ప్రకరణం. ఓం తచ్చక్షురుదే వైద్యం పురస్తాచ్ క్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నది జీవాత్మ. అతడు చక్షువు మాదిరిగా జీవాత్మకు హితము చేయుటకు మునుముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలుగుతున్నాము, 100 శరదృతువులు జీవించగలుగుతున్నాము, 100 శరదృతువులు వినగలుగుతున్నాము, 100 శరదృతువులు మాట్లాడగలుగుతున్నాము, 100 శరదృతువులు పూర్ణ స్వాతంత్ర్యముతో ఉంటున్నాము. 100 శరదృతుల కంటే కూడా మిక్కిలి ఉండగలుగుతున్నాము. ఈ విధంగా భగవంతుని అస్తిత్వమును అవగాహన గావించుకోవటము మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంతి స్వభావం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంకే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్జీ. సర్వేభ్యో నమో నమః. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఆచార్య శాంతి పట్టుకను. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతికి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతికి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరి నమస్కారం. ఈ విధంగా అందరు కూడా ప్రయత్నం చేసి సహితంగా చేయించాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ.